ఇలా ఇక్కడ ఈ జిల్లానే కాదు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ కరవేయండు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరవేయండు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ పోటీ అభ్యర్థి ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు మాట్లాడాడు ఏమనంటే ఆయన మేధావితనమంతా పెద్ద మేధావిని చూపడుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన మాట్లాడే మాట ఒక్కటి తెల్ల కరిమానికి ఉపయోగపడలే ఒక నేషనల్ హైవే పైసలు రాలే ఏ గ్రామానికి పైసలు రాలే ఏం రాలే ఆయన మేధావితనం అంతా కూడా మాట్లాడిన మేధావితనం అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్ కు ఉపయోగపడ్డాయి అందుకే ఆయన ఈ జిల్లావుడు కాదు ఈ జిల్లా గురించి ఎప్పుడు మాట్లాడలే ఈ ప్రాంతము కాదు కాబట్టి ఓడగొట్టిరు ఆయనను ప్రజలు గుర్తించి ఆలస్యంగా ప్రజలు గుర్తించారు ఇక లోకలోడు కాదు కాబట్టి ఆయన ఓడగొట్టాడు లోకలోడు కాకుండా పోటీ చేయొచ్చు ఏం అభ్యంతరం లేదు కానీ ఈ కనీసం ఈ పార్లమెంట్ నుంచి మాట్లాడలే ఎక్కడ తిరగలే అసలు ఆయన మన కార్యకర్తలు గుర్తుపట్టారు ఈయన కార్యకర్తలు గుర్తుపట్టాడు కాబట్టి పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నది పక్క జిల్లాను తీసుకొచ్చి ఈ పార్లమెంట్ లో గతంలో ప్రజలు ఓడగొట్టినా కూడా ఈ ప్రాంతం వాడు కాదు అని ఓడగొట్టినా కూడా ఈ జిల్లాడు కాదని ఓడగొట్టినా కూడా మళ్ళీ ఆయన తీసుకొచ్చి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నది ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఆయనకి ఏం తెలుస్తుంది ఏం కొట్టాడతాడు కానీ ప్రజలు ఆలోచించుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి మీకోసం కొట్టాడే అభ్యర్థిగా ఉన్నా అభ్యర్థులు లేక వేరే ప్రాంతాలు తీసుకుని అభ్యర్థిగా ఉన్నా ప్రజలు ఆలోచించుకోవాలి ధన్యవాదాలు కేసీఆర్ కే నమ్మకం లేదు సీఎం అవుతాను ఈయనకే చేస్తే కారు మొత్తం అదేది స్క్రాప్ అయిపోయింది నేను అంటున్నాడు కారు అట ఎన్ని సంవత్సరాలు నడిపినా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిపిన కారు సర్వీసింగ్ పోదంటే సర్వీసింగ్ కాదు మీ అయ్యే తాయి కారు నడితే అది గుద్దింది ప్రజలు తీసుకుపోయి అది ఇనుప సామాన్ అంతా కొనట్లేదు అది ఇనుప సామాన్ కూడా కొనట్లేదు నీ కారు షెడ్ కాదు మొత్తం షెడ్ కూడా తీసుకుంటాడు రాదు తాగి డ్రైవింగ్ చేసింది కాబట్టి నీ కారు కొలాప్స్ అయింది కళలు గాను నీకు అంతే మళ్ళా దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను అని ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను కళలు అన్నాడు కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మళ్ళా కనీసం ఈసారన్నా పోయినసారి దళితుడు ముఖ్యమంత్రి చేస్తాం ఈసారి మళ్ళీ గెలిపి పోయినసారి మాట ఇచ్చి తప్పినాం ఈసారి ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తాను కోరుకోడు కేసీఆర్ కుటుంబం మళ్ళీ అయ్యా ముఖ్యమంత్రి అయ్యా కాకుండా మళ్ళీ కొడుకు ముఖ్యమంత్రి కొడుకు కాకుండా మళ్ళీ బిడ్డ ముఖ్యమంత్రి బిడ్డ కాకుండా మళ్ళీ అల్లుడు ముఖ్యమంత్రి ఇదే కుటుంబమే ఇక మళ్ళా ఇంకోళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి ఇక ఈ తెలంగాణ సమాజం ఆలోచించాలి